సో చాలామంది మన ఛానల్లో ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్ గురించి మాకు స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ అడుగుతున్నారు. సో స్వింగ్ ట్రేడ్స్కి నేను ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటి అంటే టాప్ 500 స్టాక్స్ ఉంటాయి కదా, ఆ వాచ్ లిస్ట్ అవి ఉంటాయి. సో ఆ వాచ్ లిస్ట్ ఓపెన్ చేసుకొని 1 by 1 స్టాక్ నేను అనాలిసిస్ చేసి అందులో కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేసి ఆ సెలెక్ట్ చేసిన వాటిలో మళ్ళీ ఫిల్టర్ చేసి ఒక 20 నుంచి 30 మధ్యలో కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేసి ఆ స్టాక్స్ని ఎందుకు ఆ స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నాం, ఏ పర్టికులర్ ప్యాటర్న్ కానీ చార్ట్ ప్యాటర్న్, ట్రయాంగిల్ ప్యాటర్న్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏరియా, ఇంకా భవిష్యత్తులో బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఆ స్టాక్స్ని ఐడెంటిఫై చేసి వాటిని మాత్రమే ఇందులో డిస్కస్ చేస్తాం, వాటి అనాలిసిస్తో సహా డిస్కస్ చేస్తాం. సో అలా డిస్కస్ చేసే విధానాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవుతూ వెళ్తున్నట్లయితే ఒక స్వింగ్ ట్రేడ్స్కి ఇది మెయిన్ యూస్ఫుల్ ఉంటుంది. సో స్వింగ్ ట్రేడింగ్ అనేది ఎవరికి ఎక్కువ యూస్ఫుల్ అంటే జాబ్ చేస్తూ ఉంటారు వాళ్ళు, రెగ్యులర్గా పూర్తిగా రోజంతా మార్కెట్ ముందు కూర్చొని ల్యాప్టాప్ ముందు కూర్చొని చేయలేరు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ట్రేడ్స్లో వాళ్ళు తీసుకున్నట్లయితే మోస్ట్లీ మనకి రిస్క్ చాలా తక్కువగా ఉండి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి స్వింగ్ ట్రేడింగ్ అనేది యూజ్ ఉంటుంది. సో మోస్ట్లీ మన ఛానల్లో వీకెండ్ విస్పర్స్ అనే వీడియోస్ ఉంటాయి. అందులో ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్ కోసం మెయిన్ స్వింగ్ ట్రేడింగ్ పర్పసెస్ కోసం కొన్ని స్టాక్స్ ఐడెంటిఫై చేసి ఎవ్రీ వీక్ మనం సండే అనాలిసిస్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ వీడియో అనేది జనరల్గా అందరికీ అవైలబిలిటీ ఇవ్వలేదు. ఎందుకు అంటే నా ఉద్దేశం ఏదో డబ్బులు పెట్టేసి తీసేసుకుందాం అని కాదు. దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే మనం కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని లైవ్ మార్కెట్లో వాటి యొక్క అనాలిసిస్ అనేది మాట్లాడుకుంటాం. కొంతమంది బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళు తెలియకుండా ప్రాపర్ పద్ధతి అనాలిసిస్ లేకుండా ఏం చేస్తారంటే అలాంటి స్టాక్స్లో ఎంట్రీ తీసేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి అనాలిసిస్ ఎప్పటికీ రాదు. సో అందుకోసం ఏంటంటే దీన్ని ఒక మెంబర్స్కి మాత్రమే రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. సో ఈ వీడియో అనేది ఏంటంటే ఆ వీకెండ్ విస్పర్స్, ఈరోజు వీకెండ్ విస్పర్స్ ఏదైతే వీడియో మాట్లాడుకుంటున్నామో పబ్లిక్కి పెడుతున్నాను. ఎందుకంటే చాలామంది మనం స్వింగ్ ట్రేడ్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అని అడుగుతున్నారు. సో మీరు మెంబర్షిప్లో జాయిన్ అయిపోండి అని అయితే నేను చెప్పట్లేదు. ఆ స్వింగ్ ట్రేడింగ్కి స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది అర్థం కావడం కోసం ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇది ఈ వీకెండ్ విస్పర్స్ యొక్క వీడియో. సో ఇది ఒకసారి మార్కెట్లో మీరు అబ్జర్వ్ చేయండి, స్టాక్స్ ఏవైతే డిస్కస్ చేస్తాం 1 or 2 వీక్స్ అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా ఉంటుంది. సో వీడియో స్టార్ట్ చేసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ విస్పర్స్. ఈరోజు మనం ఆల్మోస్ట్ 7 వీక్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీక్తో 8th వీక్లోకి వచ్చేస్తాం. ఈ వీక్లో మనం 21 స్టాక్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ వీక్లో మనకి బ్రేక్అవుట్స్ వచ్చాయి, కొన్ని స్టాక్స్ బాగానే పెర్ఫామ్ చేసాయి, బట్ కొన్ని స్టాక్స్ అయితే ఎస్ఎల్ హిట్ అవ్వడం జరిగింది. సో అవి ఎందుకు అలా జరుగుతుంటుందంటే మనం మార్కెట్ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఓవరాల్గా మార్కెట్ అనేది మనకి నెగిటివ్గా వెళ్ళింది అనుకోండి, అలాంటప్పుడు ఎంత స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయినా కానీ మనకి మూవ్మెంట్ అయితే ఉండదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తాయంటే ఇక్కడ మనం ఖచ్చితంగా ఒక లెర్నింగ్ అనేది తీసుకోవచ్చు. ఈ వీక్లో ఓవరాల్ మార్కెట్ నెగిటివ్లో ఉన్నా కూడా కొన్ని స్టాక్స్ ఏంటంటే కిందకి పడిపోకుండా అలా సస్టైన్ అవుతూ ఉంటాయి. అలాంటి స్టాక్స్ అనేవి స్ట్రాంగ్ బ్రేక్అవుట్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్లో ఏ రోజు అయితే జస్ట్ ఒక 1% అప్ మూవ్ అనేది మార్కెట్లో వచ్చిందంటే ఆ స్టాక్ మనకి ఒక 5 to 6% మూవ్ అనేది ఇచ్చేస్తూ ఉంటాయి అలాంటి స్టాక్స్. సో అలా కూడా మనం గమనించుకోవాలి. ఎప్పుడైనా సరే మనకి మార్కెట్ అనేది నెగిటివ్గా వెళ్తూ ఉన్నప్పుడు స్టాక్ ఏదైనా ఒక బ్రేక్అవుట్ ఇచ్చి కిందకి వెళ్లకుండా అక్కడే ఉంటుంది అంటే అలాంటి స్టాక్ అనేది ఒక స్ట్రాంగ్ స్టాక్ అనేది ఐడెంటిఫై చేసుకోండి. పర్టికులర్గా స్టాక్ నేమ్స్ అయితే నేను ఇక్కడ ప్రస్తుతం చెప్పదలుచుకోలేదు. అది ఒక లెర్నింగ్లా గుర్తుపెట్టుకోండి, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. సో అది విషయం. ఇంకా ఈ స్టాక్స్ అనాలిసిస్ చేయడానికంటే ముందు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసేటటువంటి ప్రతి స్టాక్ కూడా జస్ట్ అనాలిసిస్ పర్పసెస్ కోసం, లెర్నింగ్ పర్పసెస్ కోసం అని మాత్రం మీరు ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకోండి, ఓకేనా? సో వీకెండ్ విస్పర్స్లో మనం చూడబోయే ఫస్ట్ స్టాక్ ఏంటి, ఏసీసీ లిమిటెడ్. ఏసీసీ లిమిటెడ్ చూసినట్లయితే నేను కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను, ట్యాబ్ ప్రస్తుతం నాతో లేదు కాబట్టి కొంచెం గీతలన్నీ అడ్డదిడ్డంగా వస్తూ ఉంటాయి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 3 times మినిమం 3 times అన్నాం కదా, 3 points కలిపి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం. తర్వాత ఇదే ఇంకొక చిన్న పాయింట్లా యాక్ట్ చేసింది. సో ఆ తర్వాత ఇక్కడ ఇంకొక టచ్ పాయింట్ అయితే రావడం జరిగింది. ఓవరాల్గా మనం 5 కన్సిడర్ చేసుకోకపోయినా 4 pointsలా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఆ ట్రెండ్ లైన్ యొక్క బ్రేక్అవుట్ అనేది ఇక్కడ జరిగింది. పైన ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే రాలేదు, లాంగ్ విక్ ఉంది కాబట్టి. సో అక్కడ ఏం జరిగింది, మళ్ళీ కిందకి వచ్చేసింది. సో స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లేదు కాబట్టి అక్కడ మనం ఎంట్రీ అయితే తీసుకోలేదు. ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది, తర్వాత ఆ కింద నుంచి మళ్ళీ పైకి వచ్చేసి ఇప్పుడు ప్రాపర్గా బ్రేక్అవుట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం ప్రాపర్ బ్రేక్అవుట్గా కన్సిడర్ చేసి కొత్తగా ఎంట్రీ ఏమైనా తీసుకోవాలనుకున్నా సరే ప్లాన్ చేసుకోవచ్చు, ఈ ట్రెండ్ లైన్ కంటే కూడా పైన ఉంది కాబట్టి. సో ఇది
ఒక బుల్లిష్నెస్ అనేది మనం ఈ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ చెప్పుకున్న ఓవరాల్ మార్కెట్ అనేది నెగిటివ్గా ఉండేటప్పుడు మనకి స్టాక్స్లో మూవ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అది కూడా మనం కన్సిడర్ చేయాలి. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఒకవేళ ట్రేడ్ కానీ ఎలాంటి ఇందులో తీసుకునేలా ఉంటాయి. సో ఇక్కడ స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ యొక్క లో కంటే కిందన, కొంచెం ఈ ఏరియా ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి దానికంటే కింద మనం పెట్టుకొని ఒకవేళ ఎంట్రీ తీసుకున్నట్లయితే కొంత టైం పడుతుంది, ఫటేల్ మన పెరగదు, కాస్త స్లోగా ఉంటుంది. ఇమీడియట్ రెసిస్టెన్స్కి అయితే మనం ఈ లెవెల్ని కన్సిడర్ చేయొచ్చు. ఓకే, అది ఏసీసీ. ఇందులో మనం ఇంకా ఇంపార్టెంట్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మార్కెట్లో ఎప్పుడైనా సరే మీరు గమనించండి, ట్వీజర్ బాటమ్స్ అంటారు. ట్వీజర్ బాటమ్స్ అంటే ఏవో పెద్ద కొత్త క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అని అనేసుకోకండి. మనకి హ్యామర్ అని చెప్పుకున్నాం కదా, హ్యామర్ ప్యాటర్న్, డ్రాగన్ ఫ్లై డోజీ, అలాంటివి రెండు పక్కనే ఒక డౌన్ ట్రెండ్లో కనిపిస్తే దాన్ని ట్వీజర్ బాటమ్స్ అంటారు. సో సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఇద్దరు హ్యామర్ కానీ డ్రాగన్ ఫ్లై డోజీ కానీ సేమ్ అలాగే ఒక పక్కన కనిపించాయి అనుకోండి ఒక డౌన్ ట్రెండ్ చివరిలో, మనకు ఖచ్చితంగా 99% ఆఫ్ ద కేసెస్లో నెక్స్ట్ డే ఖచ్చితంగా స్టాక్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది. సో ఇది మనకి ఈ స్టాక్లో చూడడం జరుగుతుంటుంది. సో స్ట్రాంగ్ ప్యాటర్న్స్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో మార్నింగ్ స్టార్ అనేది చాలా స్ట్రాంగ్. వాటి తర్వాత నాకు నచ్చేది ఏంటంటే ట్వీజర్ బాటమ్స్. ట్వీజర్ బాటమ్ అంటే ఏంటి, ఒకటే హ్యామర్ ఉంటే అది ఒక హ్యామర్ అంటాం. సో రెండు హ్యామర్స్ కానీ రెండు డ్రాగన్ ఫ్లై డోజీస్ కానీ డౌన్ ట్రెండ్ చివరిలో మనకు కనిపిస్తే ట్వీజర్ బాటమ్ అంటారు. అదే అప్ ట్రెండ్ చివరిలో మనకి షూటింగ్ స్టార్స్ రెండు పక్కనే కానీ, లేదా ఇంకోటి ఏంటి గ్రేవ్ స్టోన్ డోజీస్ రెండు పక్కనే కానీ ఉంటే వాటిని ట్వీజర్ టాప్స్ అంటారు. సో వాటిని మనం ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకుంటూ ఉండాలి. అవి కొంత స్ట్రాంగ్ ప్యాటర్న్స్. సో ఇది ఏసీసీ లిమిటెడ్ స్టాక్. ప్రస్తుతం అయితే బులిష్నెస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్కి అయితే 2350 అరౌండ్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇది ఏసీసీ లిమిటెడ్. నెక్స్ట్ స్టాక్ చూద్దాం, అపోలో టైర్స్. అపోలో టైర్స్ అనేది మనం చాలా వీక్స్ నుంచి కూడా ఒకసారి కన్సిడర్ చేసుకుంటూ వస్తున్నాం. సో ప్రీవియస్గా ఒక చిన్న రెసిస్టెన్స్లో యాక్ట్ చేసింది 2 times, తర్వాత ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియాగా ఉంది. సో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అనేది పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అయితే 100% కావాలి. అంటే ఎలాంటి విక్ కూడా లేకుండా ఈ 205 లెవెల్ కంటే పైన ఒక స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ కావాలి, చాలా స్ట్రాంగ్ కావాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఏరియా అనేది కొంచెం స్ప్రెడ్ అయ్యి ఉంది, ఫిక్స్డ్ ఇదే రెక్టాంగిల్ ఏరియా కాదు. ఇక్కడ చూసినట్లయితే పైన ఇంతవరకు కూడా ఒక ఏరియా ఉంది, 2000 అనే వస్తున్నది, 208 వరకు ఉంది. సో అది కొంచెం అందుకే మనకి పైన ఎలాంటి విక్ లేకుండా ఒక స్ట్రాంగ్ మార్బోజు క్యాండిల్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. సో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేవి మన ఫ్రెండ్ ఒక ఆయన అడిగారు మనం వీకెండ్ విస్పర్స్లో, భయ్యా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మనం యూజ్ చేయట్లేదు కదా అంటే, యూజ్ చేయకపోవడం ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి క్యాండిల్ స్టిక్ని మనం అనాలిసిస్ చేసుకొని దాని బేసిస్ మీద ఎంట్రీ అనేది తీసుకుంటూ ఉంటాం. సో ఎంట్రీకి అనేది మనకి ఎప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ మార్బూజు క్యాండిల్ అనేది ఉండాలి. మార్బూజు అంటే ఏంటి, పైకి విక్ ఉండకూడదని చెప్పుకుంటున్నాం కదా, అదే పైకి విక్ లేకపోతే అదే మార్బూజు. సో పైకి విక్ ఉంటే అక్కడ మనకి చిన్న ప్రైస్ రిజెక్షన్ ఉంటుంది కాబట్టి అది బ్రేక్అవుట్ అనేది మనకి స్ట్రాంగ్ అని చెప్పుకోలేం. సో స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కావాలి అన్నట్లయితే మాత్రం 100% మనకి ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అనేది ఉండాలి. అంటే పైకి ఎలాంటి విక్ కూడా లేనటువంటి క్యాండిల్ ఒకటి కావాలి. సో ఇది అపోలో టైర్స్లో మనకి 205, 208 కంటే పైన. అంటే ఇంకా చెప్పుకోవాలంటే ఎంట్రీ కొంచెం లేట్ అయినా సరే పర్లేదు అనుకున్నట్లయితే 210 కంటే పైన స్టాక్ మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఎంట్రీ తీసుకోవచ్చు. ఇందులో బుల్లిష్నెస్ అనేది వస్తుంది. బట్ అలాంటప్పుడు ఏంటంటే మన యొక్క స్టాప్ లాస్ అనేది కొంచెం హ్యూజ్ అయిపోతుంది. అంతవరకు 195 ఆ వరకు స్టాప్ లాస్ అనేది మనం పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఆ రిస్క్ మేము మేనేజ్ చేసుకోగలం అనుకున్నట్లయితే ఆ ఏరియా కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ చూద్దాం, బయోకాన్. దీన్ని ఎందుకు అనాలిసిస్ చేస్తున్నాం అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీక్లో దీన్ని డిస్కస్ చేసాం బయోకాన్ స్టాక్ని. సో అది డిస్కస్ చేసినప్పుడు మనకి అర్థమైంది ఏంటి అంటే ఇక్కడ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కాదు అని మాట్లాడుకున్నాం మనం ఆల్రెడీ. 1 second. సో ఇది మనకి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కాదు అని మాట్లాడాం. సో ఈ 2 క్యాండిల్స్ దగ్గర మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసాం దీన్ని. తర్వాత ఏం జరిగింది, ఒక పైకి వెళ్ళి విక్ వచ్చేసింది, రిజెక్షన్ అయితే వచ్చింది, పైకి అయితే వెళ్ళింది బట్ మళ్ళీ కిందకు వచ్చేసింది. సో ఇది ఎందువల్ల అంటే మార్కెట్ నెగిటివ్గా ఉండడం వల్ల. తర్వాత ఏమైంది, ఒకవేళ ఇక్కడ ఎవరైనా సరదాగా కాస్త ఎగ్జిట్ అయిపోయి ఉంటే అదృష్టవంతులే, లేదు అనుకున్నట్లయితే తర్వాత వచ్చి మన యొక్క స్టాప్ లాస్ అనేది హిట్ చేసి కిందకి వెళ్ళి తర్వాత కిందకు కూడా వెళ్ళిపోయింది. సో సెకండ్ టైం మళ్ళీ ఎప్పుడైతే ఈ లైన్ కంటే పైన ఒక స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చిందో ఇక్కడ ఇంకొక ఎంట్రీ అనేది ఆఫర్ చేసింది మనకి ఇది. సో వన్స్ మనకి ఈ స్టాక్లో బ్రేక్అవుట్ వచ్చాక మళ్ళీ ఏం చేస్తామంటే సెకండ్ టైం మళ్ళీ ఆ స్టాక్ మనం అబ్జర్వ్ చేయడం మానేస్తాం. సో సెకండ్ టైం ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో మనకి ఇక్కడ చూసారా ప్రాపర్ పర్ఫెక్ట్ ఎంట్రీ, చాలా చిన్న విక్ ఉంది ఇక్కడ. సో ఆ బ్రేక్అవుట్ మనకి స్ట్రాంగ్గా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ అక్కడ ఎంట్రీ తీసుకొని ఉన్నట్లయితే
350 టు అరౌండ్ ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది మనకి 10% మూవ్ విత్ ఇన్ 2 డేస్లో వచ్చింది. సో ఇది బయోకాన్ లిమిటెడ్. సో ఒకసారి దీన్ని డిస్కస్ చేద్దామని చెప్పేసి బయోకాన్ చార్ట్ని కూడా నేను మాట్లాడడం జరిగింది. సో నెక్స్ట్ చార్ట్ చూద్దాం, బీపీసీఎల్. సో బీపీసీఎల్ అనేది కొంచెం పబ్లిక్ సెక్టర్ కంపెనీ. పబ్లిక్ సెక్టర్లో మనకి మూవ్ అనేది కొంచెం స్లోగా ఉంటుంటుంది. ఎందుకైనా సరే మనకి ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కాబట్టి ఇది బ్రేక్అవుట్ అనేది జరిగింది అంటే ఒక అప్ మూవ్ అనేది మనం ఒక 5% 6% మూవ్ ఈజీగా చూడొచ్చు. సో అందుకోసం మళ్ళీ ఈ స్టాక్ కూడా డిస్కస్ చేస్తున్నాం ప్రస్తుతం. సో ఇది బీపీసీఎల్. ఈ పైన ఉండేటటువంటి లైన్ ఉంది కదా 404 అరౌండ్. సో ఈ హై ఉంది యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఈ హై 406 407. ఆ హై బ్రేక్ చేసిందంటే ఇక్కడ మనం బుల్లిష్నెస్ అనేది కంటిన్యూషన్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బీపీసీఎల్లో. సో నెక్స్ట్ చూసినట్లయితే క్యామ్స్ ఆల్రెడీ ఒకసారి బ్రేక్అవుట్ ఇద్దామని ట్రై చేసింది, బట్ అది ఫెయిల్ అయిపోయింది. అంటే ఓపెనింగ్ టైంలో మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టే కనిపించింది మార్కెట్ మధ్యాహ్నం చూసేసరికి 21 ఏప్రిల్ నాడు. తర్వాత అది ఒక వీక్లో వచ్చేసి ఒక షూటింగ్ స్టార్ ప్యాటర్న్లో అయిపోయింది. సో షూటింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది మనకి బేరిష్నెస్ అనేది తెలియజేస్తుంది. బట్ నెక్స్ట్ డే మనకి కొంచెం పైకి వెళ్దామని ట్రై చేస్తుంది స్టాక్. ఇది బ్రేక్అవుట్గా కన్సిడర్ చేయవచ్చా అంటే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే కాదు, ఎందుకంటే ప్రీవియస్గా మనకి షూటింగ్ స్టార్ ఉంది. బట్ మేము ఎంట్రీ తీసుకుందాం, స్టాప్ లాస్ రిస్క్ మాకు తక్కువగా ఉండాలనుకున్నట్లయితే ఈ ఏరియా ఉంది కదా, ఇది ఒక స్టాప్ లాస్ లాగా మనం పెట్టుకున్నట్లయితే మినిమం రిస్క్ ఉంటుంది. ఇక్కడ మనకి హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బట్ మనకి రిస్క్ మనకి తక్కువ ఉండాలి అనుకున్నట్లయితే బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంత పైకి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ హై బ్రేక్ అయిన తర్వాత మనకి ఇంతవరకు కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఏం లేదు. సో 2800 వరకు ఈజీగా దాటుతుంది, అక్కడ కొంచెం ఆగొచ్చు, బట్ అంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కాదు. నేను ఎక్స్పెక్ట్ చేయడం అయితే 2900 దాటి అయితే వెళ్ళొచ్చు ఇప్పుడు ఈ హై కూడా దాటి వెళ్తే. సో స్వింగ్ ట్రేడ్గా దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు క్యామ్స్ని. కాకపోతే ఇప్పుడు బ్రేక్అవుట్ అయితే స్ట్రాంగ్ కాదు, ఎందుకంటే ఒక స్ట్రాంగ్ విక్ ఉంది కాబట్టి. సో అది కూడా మైండ్లో పెట్టుకొని దీని గురించి మనం ఆలోచించాలి. ఓకే, ఇది క్యామ్స్. ఏదైనా ఒక స్టాక్ని మనం అనాలిసిస్ చేస్తున్నామంటే ఒక బయాస్డ్గా ఉండిపోకూడదు. ఇప్పుడు మనం దీన్ని కొందామనే ఆలోచన ఉంది కాబట్టి ఆల్రెడీ పైకి ఇది వచ్చింది, ఇది స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అని ఫిక్స్ అయిపోకూడదు. అక్కడ చార్ట్ మీద ఏది ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ కూడా మనం గమనించాలి. అలా అయితేనే మనం బయాస్ లేకుండా ఒక మంచి ట్రేడర్గా అవుతాం. మనం ఆల్రెడీ దీన్ని కొందామని ఒక బుల్లిష్ బయాస్కి వచ్చేసాం అనుకోండి, అంటే ప్రెజుడైస్ ముందుగా కొందామనే ఆలోచన ఉంది కాబట్టి ఇది ఎలా ఉన్నా సరే మనకు కొనడానికే కనిపిస్తుంది, బుల్లిష్గానే కనిపిస్తుంటుంది. సో అలాంటి బయాస్ ఏది లేకుండా మనం ఒక స్టాక్ చార్ట్ అనాలిసిస్ అనేది చెయ్యాలి. అలా చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ముందు ఒక షూటింగ్ స్టార్ ప్యాటర్న్ అయితే ఉంది. ఎప్పుడైనా సరే షూటింగ్ స్టార్ అనేది మనకి బేరిష్నెస్ని తెలియజేస్తుంది. సో బ్రేక్అవుట్ కన్ఫామా కాదు, అంత స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే కాదు, బట్ మనకి రిస్క్ తక్కువ ఉండాలి, మేము స్టాప్ లాస్ ఎక్కువ పెట్టుకోవాలనుకోవట్లేదు అనుకున్నట్లయితే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. సో అది మనం అనాలిసిస్ చేసుకొని అప్పుడు మనం దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకున్నట్లయితే మనకి క్లారిటీ ఉంటుంది. ఓకేనా, ఇది క్యామ్స్. నెక్స్ట్ చార్ట్ చూసుకున్నట్లయితే సిఎస్బి బ్యాంక్. దీన్ని చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. ఇది కొంచెం ఒక రైజింగ్ వెడ్జ్ అని చెప్పుకోవచ్చు. ఇలా పైకి అయితే వెళ్తూ వస్తుంది స్టాక్ ప్రస్తుతం. ఇది బ్రేక్అవుట్ ఇస్తేనే నేను ఎంట్రీ తీసుకుంటాను, బ్రేక్ డౌన్లో నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు. సో సిఎస్బి బ్రేక్అవుట్ వస్తే అప్పుడు ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది మనం బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది సిఎస్బి బ్యాంక్. నెక్స్ట్ స్టాక్ చూద్దాం. నెక్స్ట్ ఫినోలెక్స్ కేబుల్స్ అయితే అంత స్ట్రాంగ్ అని చెప్పను, బట్ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏరియా ఉంది ఇక్కడ కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకున్నాం. 430 కంటే పైన క్లోజ్ అయిందంటే ఇక్కడ నుంచి మనం బుల్లిష్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ప్రతి చార్ట్లో గమనించినట్లయితే కొన్ని దగ్గర మీకు అలర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ గడియారం సింబల్ అదేంటంటే ఆ ట్రెండ్ లైన్ మీద అలర్ట్ పెట్టుకున్నాను. నేను ప్రతి చాలా స్టాక్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కాబట్టి మనకి అది అలర్ట్ అనేది ప్రస్తుతం ఆ స్టాక్ అనేది అక్కడికి వచ్చింది అనుకోండి, ఒక అలర్ట్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద డైలాగ్ బాక్స్లో వస్తుంది. అవి రావాలన్నట్లయితే మనకి కొంచెం పెయిడ్ ప్లాన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సో యాజ్ ఆఫ్ నో మన క్యాపిటల్ మినిమం ఉండి ట్రేడింగ్ కూడా మనం తక్కువగా చేస్తున్నాం, అలాంటప్పుడు అయితే దీనికి పెయిడ్ ప్లాన్ అయితే వద్దు. ప్రస్తుతానికి రెగ్యులర్ అనాలిసిస్ అయితే చేయండి. ఈ 24 స్టాక్సే కాబట్టి అవి మీరు గమనిస్తూ ఉండడానికి ట్రై చేయండి. 20 స్టాక్స్ 21 ఉన్నాయి కదా. సో అది ఫినోలెక్స్ కేబుల్స్. నెక్స్ట్ చూసినట్లయితే కజారియా సెరామిక్స్. సో ఈ కజారియా సెరామిక్స్ చార్ట్లో గమనించినట్లయితే ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. ఇది స్ట్రాంగ్గా కాదంటే చూద్దాం. 1 2 3, సో ఇది 4 టైమ్స్ మనకి కిందన ఒక ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్గా యాక్ట్ చేసింది. సో దిస్ ఈజ్ ఎ స్ట్రాంగ్ ట్రెండ్ లైన్. కింద ఉన్నది, పైన ఉన్నదో మరి 1 2 3.
3 టైమ్స్ ఉంది. సో మినిమం 3 టైమ్స్ ఉంది కాబట్టి మూడోది ఎలా కన్సిడర్ చేశారు భయ్య అంటే ఎప్పుడైనా సరే పైకి వెళ్ళి కిందకు వచ్చేది మనం కన్సిడర్ చేయాలి. సో ఇది పైకి వెళ్ళి కిందకు వచ్చేసింది, సో దాన్ని మనం 3గా కన్సిడర్ చేసాం. ఇక్కడ కూడా సేమ్ కిందకు వచ్చి పూర్తిగా పైకి వెళ్ళిన వాటిని మనం కన్సిడర్ చేస్తాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే స్టాక్ ఇలా వచ్చి ఇక్కడ ఇలా టచ్ అయింది. సో ఇది మొత్తం కలిపి ఒక్కదానిగానే కన్సిడర్ చేయండి, అంతే తప్ప ఇదొకటి అనేసి 3 అయిపోయి అనేసి అయితే అనుకోవద్దు. అది కూడా నేను చెప్తున్నా. 3 టచ్ పాయింట్స్ అంటారు, బట్ ఇది ఒక కన్సాలిడేషన్, మొత్తం ఒకే ఏరియా, మనకి అంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా అయితే చెప్పుకోలేం. ఎప్పుడైతే కిందకు వచ్చి మళ్ళీ వస్తుందో అలాంటప్పుడు మనం దాన్ని ఒక స్ట్రాంగ్ ఏరియాగా కన్సిడర్ చేస్తాం. సో అది కజారియా సిమెంట్స్. సో అయితే బ్రేక్అవుట్ అయిందా లేదా అంటే చిన్న విక్ అయితే ఉంది ప్రస్తుతం పైన, మళ్ళీ కిందకి వస్తుందేమో అనేలా మళ్ళీ లోపలికి వచ్చైతే ఇంకా ఈ ట్రెండ్ లైన్ లోపలికి వచ్చేసింది నెక్స్ట్ డే క్యాండిల్. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇది హై ఉంది కదా, ఈ హై అంటే 1070 1080 అనుకోండి పోనీ, అది బ్రేక్ అయ్యాక అప్పుడు మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే ఒక బుల్లిష్నెస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ బుల్లిష్నెస్ మొమెంటం ఎంతవరకు ఉంటే అంతవరకు ట్రేడ్లో ఉండొచ్చు మనం. స్టాప్ లాస్ మరి ఎక్కడ పెట్టుకుంటాం అంటే లోయర్ ట్రెండ్ లైన్ కంటే కిందన క్లోజ్ అయింది అనుకోండి, అక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి స్టాప్ లాస్ హిట్ అయిపోయిందంటే మనం ట్రేడ్ తీసుకున్నది రాంగ్ అని అర్థం కాదు. కొన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అవుతుంది. మ్యాక్సిమం కేసెస్లో ఒకవేళ ఇది మీరు అనుకున్న డైరెక్షన్లో ప్రాఫిట్లో వెళ్ళింది అనుకోండి, స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది. అది మొన్న లాస్ ఎంత వస్తుంది, ఇంతే వస్తుంది లాసు. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. ఒక 10 ట్రేడ్స్లో మనకి 6 ట్రేడ్స్ కరెక్ట్ అయినా సరే మనకి అద్భుతమైన ప్రాఫిట్స్లో ఉంటాం. సో అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. స్టాప్ లాస్ హిట్ అయిందంటే మాత్రం మనకు నష్టం వచ్చేసిందనే మైండ్ సెట్లో ఉండకూడదు ఎప్పుడు కూడా. ఓకే, అది విషయం. కజారియా సెరామిక్స్ అయిపోయింది. నెక్స్ట్ చార్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి, కళ్యాణ్ జ్యువెలర్స్. సో కళ్యాణ్ జ్యువెలర్స్ అనేది మళ్ళీ డిస్కస్ చేసాం ఆల్రెడీ, బట్ ఇంకొకసారి మళ్ళీ దీన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం అని చెప్పేసి, ఎందుకంటే వాచ్ లిస్ట్లో మళ్ళీ డిలీట్ చేసేసి ఉంటే ఇబ్బంది పడతాం తర్వాత. సో ఇది ఏంటంటే ప్రస్తుతం ఇమీడియట్గా బ్రేక్అవుట్ ఇచ్చేస్తుందా అంటే చెప్పలేం, కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. సో ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అండి ఇది. సో దాని దగ్గర మనం అలర్ట్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఈ లైన్ చూసారా మీరు, ఇక్కడ ఈ లైన్ అబ్జర్వ్ చేస్తే అలర్ట్ అది. సో ఆ స్టాక్ ఎప్పుడైతే 67 కంటే పైకి వెళ్తుందో, పైన క్లోజ్ అవ్వాలి డైలీ టైం ఫ్రేమ్లో, ఆ స్ట్రాంగ్ క్యాండిల్ అనేది పైన క్లోజ్ అయితే అప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక బుల్లిష్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ ఉంది కదా 70 అనేది. సో మీరు అదేంటి భయ్యా 70 ఏంటి, 67 నుంచి 73 రూపీసే కదా అంటున్నా. 3 రూపీస్ కాదు, 5% అది 1 డే 2 డేస్లో మనకి 5% మూవ్ ఇస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా పర్సెంటేజ్ టర్మ్స్లో చూసుకోండి, రిటర్న్ అనేది అబ్సల్యూట్ అమౌంట్లో ఎప్పుడు కూడా చూడొద్దు. సో ప్రస్తుతం ఇది ఒక ప్రీవియస్గా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా, ప్రస్తుతం ఒక రెసిస్టెన్స్ ఏరియాలో ఉంది. సో రెసిస్టెన్స్ ఏరియా బ్రేక్అవుట్ అయితే మనం ఇక్కడ బుల్లిష్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కళ్యాణ్ జ్యువెలర్ స్టాక్. నెక్స్ట్ కాన్సాయ్ నెరోలాక్. కాన్సాయ్ నెరోలాక్ అనేది ఏంటంటే ఒక స్ట్రాంగ్ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఇదైతే నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఇది బ్రేక్అవుట్ అయితే వచ్చింది అంటే మాత్రం ఒక స్ట్రాంగ్ బుల్లిష్నెస్ అనేది మనం చూడొచ్చు. 520 అనేది ఖచ్చితంగా టచ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో షార్ట్ టర్మ్లో మనకి ఇక్కడ చిన్న రెసిస్టెన్స్ ఉంది. 500 అనేది ఒక రౌండ్ ఫిగర్ కూడా కాబట్టి ఇక్కడ మనకి టచ్ చేసి కాస్త వెయిట్ చేసి టచ్ అయితే 520 అయితే టచ్ చేస్తుంది. ఎప్పుడు ఈ క్యాండిల్ కంటే పైన క్లోజ్ అయితే అంటే 485 ఆ ఏరియా ఉంది కదా, ఈ లైన్ ఇక్కడ మనం అలర్ట్ సెట్ చేసుకున్నాం, ఒక చిన్న ట్రెండ్ లైన్ అడ్డంగా డ్రా చేసుకొని. సో దీనికంటే పైన ఒక క్యాండిల్ క్లోజ్ అయిందంటే మాత్రం మనం ఖచ్చితంగా 520 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 500 అయితే 100% వచ్చి అవుతుంది. సో స్టాక్ మార్కెట్లో 100% అనలేదండి, ఏది కూడా ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, బట్ 90% అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో బ్రేక్అవుట్ అయితే 500 టచ్ చేస్తుంది, కాస్త అక్కడ వెయిట్ చేసి 522 అయితే కొంచెం టైం తీసుకున్నా సరే 520 అనేది లెవెల్ టచ్ చేయొచ్చు. ఓకే, ఇది కాన్సాయ్ నెరోలాక్. ఇందులో మరి స్టాప్ లాస్ ఏంటంటే ఈ లోయర్ ట్రెండ్ లైన్ కంటే కిందకి మనకి ఎప్పుడైనా స్టాక్ క్లోజ్ అయితే దాన్ని మనం స్టాప్ లాస్గా తీసుకోవాలి. సో ఇది కాన్సాయ్ నెరోలాక్. నెక్స్ట్ స్టాక్ చూద్దాం. నెక్స్ట్ స్టాక్ మ్యాక్స్ హెల్త్. మ్యాక్స్ హెల్త్ ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నాం అంటే, సో ఇది మనకి ఒక సింపుల్ ట్రెండ్ లైన్ అండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి కేసెస్ మనకి చాలా వస్తూ ఉంటాయి. ట్రెండ్ లైన్ అనేది మనకి ఒక మినిమం 3 పాయింట్స్ ఉన్నాయి. దీన్ని కూడా మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే 4-5 పాయింట్స్ వస్తాయి. సో ఇది బ్రేక్అవుట్ కాలేదు, పైన విక్ ఉంది స్ట్రాంగ్గా. సో మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే నెంబర్ ఆఫ్ డోజీ క్యాండిల్ స్టిక్స్, వీటిని డోజీస్ అంటారు కదా, ఇవి చాలా అన్సర్టెనిటీని తెలియజేస్తాయి. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, బుల్స్ ఏమో పైకి తీసుకెళ్దాం ట్రై చేస్తున్నారు, బేర్స్ కిందకి తీసుకెళ్దాం ట్రై, చాలా రోజుల పాటు అక్కడ వాళ్ళకి ఏకంగా ఫైట్ జరిగింది. సో ఆ ఫైట్ జరుగుతున్నప్పుడు ఆ స్టాక్ ఖచ్చితంగా మన వాచ్ లిస్ట్లోకి రావాల్సిందే.
మనం కిందకు వచ్చేస్తే ఇందులో ట్రేడ్ తీసుకోం, ఎందుకంటే ఇది మ్యాక్స్ హెల్త్ కేర్ అనేది ఫ్యూచర్స్లో లేదు, షార్ట్ సెల్లింగ్ చేయడానికి అవకాశం లేదు. సో ఈ హై ఏదైతే ఉంటుందో ఆ హైని మనం రెసిస్టెన్స్లా పెట్టుకొని ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్లో యాక్ట్ చేస్తుంది, ఎందుకంటే అది బ్రేక్అవుట్ జరిగాక పైకి వెళ్ళాలా లేదా అనేది డిసైడ్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఆ హై యొక్క బ్రేక్అవుట్ అయితే ఏ టైం ఫ్రేమ్లో జరిగితే ఏ టైంలో జరిగితే ఆ టైంలో మనం ఆ హై కంటే పైన స్టాక్ ఎప్పుడైతే వెళ్తుందో అక్కడ ఎంట్రీ తీసేసుకున్నట్లయితే మనం ఇలాంటి స్ట్రాంగ్ మూవ్ అనేది క్యాప్చర్ చేయగలం. సో ఇది ఇప్పుడు ఈ మ్యాక్స్ హెల్త్ కేర్లో మనకు కనిపించిన చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. చాలా కేసెస్లో మనకి ఇలా డైలీ టైం ఫ్రేమ్లో కానీ అవర్లీ టైం ఫ్రేమ్లో కానీ చూడడానికి దొరుకుతూ ఉంటుంది. అంటే ఒక బ్రేక్అవుట్ అనేది స్ట్రాంగ్గా ఉండదు. సో ఎస్పెషల్లీ బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏంటైతే ఉంటారో మేము బ్రేక్అవుట్లోనే ట్రేడ్ చేద్దాం అనేసి నాలాంటి వ్యక్తులు ఉంటారు కదా, బ్రేక్అవుట్స్ తీసుకొని ట్రేడ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఇలాంటివి చాలా అబ్జర్వేషన్స్ చేసుకోవాలి. అవసరమైతే నోట్ చేసుకోండి, తప్పు లేదు, ఒక చిన్న పుస్తకం పెట్టుకొని. ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇన్సైట్స్ ఇవి ఎవరు షేర్ చేసుకోరు, చాలా తక్కువ మంది షేర్ చేసుకుంటుంటారు. ఇక్కడ బాగా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సింపుల్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. మనం ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ సింపుల్ బ్రేక్అవుట్స్లో మనం ఎంట్రీ తీసుకోవాలంటే చాలా ఆలోచిస్తాం. సో అలాంటప్పుడు ఏంటంటే బ్రేక్అవుట్ స్ట్రాంగ్గా లేదు, ఏంటి పైన విక్ ఉంది. సో ఆ తరువాత మనకి ఈ బుల్స్కి బేర్స్కి మధ్యలో జరిగే ఫైట్ ఉంది కదా, ఆ ఫైట్ జరిగిన తర్వాత వచ్చే మూవ్ మాత్రం అద్భుతమైన మూవ్ ఉంటుంది. చాలా చార్ట్స్లో నేను చూసాను కాబట్టి చెప్తున్నా. సో ఇది మాత్రం ఇలాంటి మూవ్స్ అనేవి మనం ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. ఎప్పుడు ఈ హై అనే రెసిస్టెన్స్ ఉంటుంది కదా, అది బ్రేక్ అయిన వెంటనే మనం ఎంట్రీ తీసేసుకోవచ్చు ఇలాంటి స్టాక్స్ అయితే మాత్రం. సో అది విషయం. నెక్స్ట్ స్టాక్ చూద్దాం. సో మెడ్ప్లస్ స్టాక్ అయితే అంత స్ట్రాంగ్ అంతే కాదు, బట్ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏరియా అయితే ఇక్కడ ఉంది 1040 అనేది. అది బ్రేక్ అయితే అప్పుడు మనం ఆలోచిద్దాం, అంతవరకు లేదు, ఊరికే ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టి అబ్జర్వ్ చేస్తారని చెప్పేసి. నెక్స్ట్ ఇంకోటి రోడ్ మొబైల్స్లో చూసుకున్నట్లయితే మనం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టచ్ పాయింట్స్ చేస్తే 1 2 నెక్స్ట్ 3 4. మరి ఈ రెండు పరిస్థితి ఏంటి బ్రో అంటే, ఆ రెండు అనేవి మనం ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్గా కన్సిడర్ చేసి ఒక ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. డ్రాయింగ్స్ చూసి జరుచుకోకండి, చెప్పాను కదా ట్యాగ్ అనేది లేదు, ప్రస్తుతం బయట వేరే ఊర్లో ఉన్నాను కాబట్టి తప్పదు, కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిందే. అయితే ఇలా మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నట్లయితే ఇంతవరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనికంటే పైన క్లోజ్ అయితే, అంటే 1600 కంటే పైన స్టాక్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో మనం ఒక 1700 వరకు 100 రూపీస్ మూమెంట్ అనేది ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీన్ని కూడా బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ అయితే ప్రస్తుతానికి ఇంకా దీనికి అడ్డు ఆపు లేకుండా 1800 వరకు అయితే వెళ్ళిపోతుంది. సో అది రోడ్ మొబైల్స్. బ్రేక్ డౌన్ జరిగితే అసలు దాని గురించి ఆలోచించక్కర్లేదు, పక్కన పెట్టేయచ్చు. నెక్స్ట్ శ్రీ సిమెంట్స్ అయితే ఛానల్లోంచి బయటకు వచ్చేసింది చాలా రోజుల క్రితం. ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న బ్రేక్అవుట్ అయితే మనం గమనించవచ్చు. ఈ ఇంపార్టెంట్ ఏరియా, ఈ 2 లైన్స్ ఎందుకు డ్రా చేసుకున్నాం అంటే అది ఒక ఇంపార్టెంట్ ఏరియా, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అదే ఏరియా అనేది ఫిక్స్డ్ ఒక ప్రైస్ లెవెల్ కాకుండా ఆ ఏరియా అనేది తీసుకుంది. అంటే ఇది చాలా పెద్ద స్టాకు, ఒక షేర్ వాల్యూ 26,000 దగ్గరలో ఉంది. సో అది మేము ఎఫర్ట్ చేయగలం అనుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్సంటేజ్ పరంగా ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే బుల్లిష్నెస్ అయితే వస్తుంది. దీన్ని మెయిన్ డిస్కస్ చేయడానికి కారణం ఏంటి అంటే ఒక ప్యాటర్న్ యొక్క అండర్స్టాండింగ్ మనకు కావాలి. ఈ ఛానల్ ప్యాటర్న్లోంచి ఇక్కడ బయటకు వచ్చింది, అంతేకాకుండా ఒక ఇంపార్టెంట్ లెవెల్ని కూడా బ్రేక్ చేసింది. సో మళ్ళీ బ్యాక్ వచ్చింది భయ్యా కదా, మరి బ్యాక్ వచ్చింది కదా భయ్యా మళ్ళీ అంటే, సో మన స్టాప్ లాస్ ఉంటుంది కదా, స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాం. లేదనుకున్నట్లయితే ఇంకా వెయిట్ చేయాలనుకున్నట్లయితే ఈ హై ఆల్రెడీ ఫామ్ చేసింది కదా, సో ఆ హై కంటే పైకి మళ్ళీ వెళ్తే అప్పుడు ఎంట్రీ అనేది తీసుకుంటే ఖచ్చితంగా బుల్లిష్నెస్ అనేది మనం గమనించవచ్చు. 27,000 వరకు అయితే ఈజీగా టచ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది శ్రీ సిమెంట్. సుదర్శన్ కెమికల్లో చూసుకున్నట్లయితే ఒక చిన్న ట్రయాంగిల్ ప్యాటర్న్ లాంటిది కనిపిస్తుంది. సో ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ అయితే మనం అందులో ఎంట్రీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ పైకి మళ్ళీ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, కొంత అప్ మూవ్ అనేది మనం ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా. సో ఇది కూడా బ్రేక్ అయితే మనం ఒక అలా మూవ్స్ అనేది చూసుకుంటా మొమెంటం బేస్డ్గా వెళ్ళాలి. ఇది ఒక ప్యాటర్న్, ఇంపార్టెంట్ ప్యాటర్న్. కిందకి బ్రేక్ అయినా పైకి బ్రేక్ అయినా ఒక మంచి మూమెంట్ అనేది మనకు లభిస్తుంది ఇందులో సుదర్శన్ కెమికల్లో. సో నెక్స్ట్ స్టాక్ చూద్దాం, సన్టెక్ రియాలిటీ చూసుకున్నట్లయితే ఒక స్ట్రాంగ్ ప్యాటర్న్గా చెప్పవచ్చు. ఇది ప్రస్తుతానికి ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్లో ఉంది. సో ఈ రెసిస్టెన్స్ లైన్ అనేది నెక్ లైన్ అంటారు. ఇది 4 times మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్గా ఉంది ప్రీవియస్గా. సో ఇది బ్రేక్అవుట్ అయితే జరిగితే మంచిది, అంటే 505 ఆ లెవెల్ కంటే పైన ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఎలాంటి విక్స్ లేకుండా క్లోజ్ అయిందంటే ఇక్కడ నుంచి మనం బుల్లిష్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 6% నుంచి 10% మధ్యలో మనం మూవ్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ వాలటిలిటీ చూడండి, గ్రీన్ క్యాండిల్ ఎప్పుడు వచ్చినా కదా సరే ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అనేది వస్తూ ఉంటుంది. సో అలాంటి ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది రావచ్చు మనకి ఎప్పుడు ఈ హై కంటే పైన క్లోజ్ అయితే. సో
ఇలాంటి కేసెస్లో ఏంటంటే ఒక డైలీ క్యాండిల్ ఒకే రోజు ఇంత పైకి వెళ్ళిపోయే మూవ్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు మనం అవర్లీ టైం ఫ్రేమ్లో క్యాండిల్ క్లోజ్ అవ్వగానే, అంటే అవర్లీ టైం ఫ్రేమ్లో ఈ హై ఉంది కదా 504, 503 హై, దానికంటే పైన క్లోజ్ అయితే మనం అక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే మనం ఒక మంచి మూవ్ అనేది క్యాప్చర్ చేయగలం. సో ఇది ఖచ్చితంగా ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ట్రైడెంట్ అనేది ప్రస్తుతానికైతే ఒక ప్యాటర్న్ ఫార్మేషన్లో ఉంది, ఇంకా ప్యాటర్న్ అయితే పూర్తవలేదు. సో పైన ఓన్లీ 2 పాయింట్స్ ఉన్నాయి. థర్డ్ టైం పైకి వెళ్ళి కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి బ్రేక్అవుట్ ఇచ్చిందంటే మాత్రం మనం ఒక పర్సంటేజ్ వైజ్ ఒక 5 to 10% మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రైస్ అనేది ఇక్కడ తక్కువ ఉంది, తక్కువ రూపాయలు వస్తాయని చూడొద్దు. సో 6 రూపీస్ పెరిగినా సరే 10%, 3 రూపీస్ అంటే 5% పెరిగినట్టు, ఎప్పుడు కూడా పర్సెంట్లోనే చూసుకుంటూ ఉండండి. సో ఇది ట్రైడెంట్. బ్రేక్అవుట్ జరిగితేనే ట్రేడ్ తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ మీరు ప్రీవియస్గా చూసారా, ఇక్కడ చిన్న బ్రేక్అవుట్ క్యాండిల్. సో బ్రేక్అవుట్ అయిందంటే అప్పర్ సర్క్యూట్లు కొడుతుంది ఇది. సో అది మంచి ఛాన్సెస్ ఉంటాయి మనకి. బ్రేక్అవుట్ అవుతుంది అన్నప్పుడు ప్రాపర్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. కొన్ని అప్పర్ సర్క్యూట్స్ చూస్తూ మనం హ్యాపీగా మంచి ప్రాఫిట్ అయితే తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి వాటిలో మినిమం 10% అయితే ఈజీగా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వర్ధమాన్ టెక్స్టైల్స్. ఇది అవర్లీలో చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో అవర్లీలో మనం చూడండి, వర్ధమాన్ టెక్స్టైల్స్ ఇది ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో ఉంది. తర్వాత ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది, స్క్వీజ్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ బ్రేక్అవుట్ అనేది మనకు ఒక స్ట్రాంగ్ క్యాండిల్ చూసినట్లయితే కీప్ ఇన్ మైండ్ ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ అనేది ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇది రెసిస్టెన్స్లో యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది దాటి పైకి వెళ్ళిందంటే మనం బుల్లిష్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, 99% ఆఫ్ ద కేసెస్లో ఇలాంటి సందర్భాల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే ఒకసారి చెప్తాను చూడండి. ఇది ఒక ప్యాటర్న్ అండి, ఒక ఇంపార్టెంట్ ప్యాటర్న్ ఇది. ఇలా స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో మనకి ఫ్లాగ్ లాగా వచ్చింది కదా. సో ఇది కంటిన్యూషన్ ప్యాటర్న్ అనుకోండి, కిందకి బ్రేక్ అయింది అనుకోండి, మన కిందకి ఇంకొక స్ట్రాంగ్ మూవ్ అనేది మనం చూడవచ్చు. బట్ ఇది డైలీ టైం ఫ్రేమ్ కాదు, అవర్లీ టైం ఫ్రేమ్ కాబట్టి మనకి ఇందులో ఇంట్రాడే ఛాన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. బట్ చాలా జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోవాలి, అలవాటు లేనట్లయితే ఇబ్బంది పడతారు. ఫ్యూచర్స్లో ఈ స్టాక్ లేదు కాబట్టి డైలీ టైం ఫ్రేమ్లో మనం తీసుకునే అవకాశం లేదు. ఇంట్రాడేలో అయితే షార్ట్ సెల్లింగ్ చేసే అవకాశం అయితే ఉంది. సో వర్ధమాన్ టెక్స్టైల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇది ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో ఉంది. ప్రస్తుతం అయితే ఒక స్క్వీజ్ అవుతూ వస్తుంది, ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫార్మేషన్లో ఉంది, డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతూ వస్తుంది. ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే మనం కొంత స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ బ్రేక్ డౌన్ ఇచ్చినా కూడా ఇది యాక్చువల్గా బ్రేక్ డౌన్ అయితేనే ఒక స్ట్రాంగ్ ప్యాటర్న్గా మనం కన్సిడర్ చేయొచ్చు. బ్రేక్ డౌన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఎందుకు బ్రో అలా అంటే ఇది మనకి స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉంది ప్రీవియస్గా, తర్వాత ఇది కన్సాలిడేషన్ అనేది స్క్వీజ్ అవుతూ వస్తుంది. ఒకవేళ కిందకి బ్రేక్ అయింది అనుకోండి, ఆ డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేస్తూ కొంత ఎక్కువ మూవ్ అయితే మనం చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది వర్ధమాన్ టెక్స్టైల్స్. ఇది ఫ్యూచర్స్లో లేదు కదా బ్రో, మరి ఎలా ట్రేడ్ చేయాలన్నట్లయితే ఫ్యూచర్స్లో లేదు కాబట్టి ఇంట్రాడేలో మనకి ప్రాపర్ ఆపర్చునిటీ ఏదైనా వస్తే ఇంట్రాడేలో మనం ట్రేడ్ అయితే తీసుకోవచ్చు వర్ధమాన్ టెక్స్టైల్స్. సో నెక్స్ట్ జూబిలియంట్ ఇండస్ట్రీస్. దీన్ని ఆల్రెడీ నేను చెప్పాను, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టాక్స్. అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను చాలా రోజుల నుంచి. సో ఇది బ్రేక్అవుట్ ఎప్పుడు ఇస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. బ్రేక్అవుట్ ఇచ్చిందంటే మనకి ఇక్కడ చూడండి ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది ఇలా క్యాప్చర్ చేసే అవకాశం అయితే మనకు ఉంటుంది. సో ఈ 525 లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, బ్రేక్ అయ్యాక ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే నేను ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తాను. సో ఇది ఒక స్ట్రాంగ్ స్టాక్ నా దృష్టిలో. ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఉంది, ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఖచ్చితంగా. ఇది ఎప్పుడు కూడా నా వాచ్ లిస్ట్లో ఉంటుంది, అందుకే అలర్ట్ కూడా పెట్టేసుకున్నా. సో ఇది ఒక స్ట్రాంగ్ స్టాక్గా నేను చూస్తాను. నెక్స్ట్ బాల్ ఫార్మా. సేమ్ ఇది కూడా అలాంటిదే, బట్ ఇది కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉంది. రిస్కీ ట్రేడర్స్, మేము రిస్క్ తీసుకోలేము అనుకునే వాళ్ళైతే అసలు ఇలాంటి ట్రేడ్స్ అయితే తీసుకోవద్దు. ఎందుకంటే ఒకే రోజులో ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే. సో ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే మనకు ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ పవర్ మెకానికల్ ప్రాజెక్ట్స్. సో పవర్ మెకానికల్ ప్రాజెక్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది కదా, ప్రీవియస్గా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియాగా ఉంది. అది ప్రస్తుతం బ్రేక్ డౌన్ జరిగాక రెసిస్టెన్స్లా మారింది. ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ జరిగితే ఒక స్ట్రాంగ్ బుల్లిష్నెస్ అనేది చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, ఛాన్సెస్ అదేంటి బ్రో ఛాన్సెస్ అంటున్నాం అంటే, ఛాన్సెస్ అని ఎందుకు అన్నాను అంటే మనకి ప్రీవియస్గా ఈ విక్స్ ఉంటాయి కదా, ఈ విక్స్ ఎప్పుడైతే ఉంటాయో అక్కడ చిరాగ్గా ఉంటుంది, అక్కడ మూవ్ అనేది స్ట్రాంగ్గా ఉండదు, కిచిరి అవుతూ ఉంటుంది. నేను ఎప్పుడైనా సరే ప్రిఫర్ చేయడానికి విక్స్ లేకుండా ఉంటాయి చూడండి, ఒక పర్ఫెక్ట్ లెవెల్. ఇందాక జూబిలియంట్ ఇండస్ట్రీస్లో మనం చూసాం, ఆ టైప్ ఆఫ్ స్టాక్స్ ఉంటే మీకు క్లియర్గా ఉంటుంది. సో ఒకసారి చూడండి జూబిలియంట్ ఇండస్ట్రీస్లో.
సో ఇందులో మీరు గమనించినట్లయితే పైకి పెద్ద పెద్ద విక్స్ ఏం లేవు, ఇది చిన్న విక్ ఉంది, ఇది చిన్న విక్కే ఉంది. సో ఇలా ఇవి కూడా లేకుండా ఉన్న పర్ఫెక్ట్గా ఉందనుకోండి రెసిస్టెన్స్ లెవెల్, అది మనకి మంచి మూవ్ అయితే ఇస్తూ ఉంటుంది. సో అందుకే ఏం చేస్తామంటే ఈ లెవెల్, ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయ్యే వరకు మనం వెయిట్ చేస్తాం. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యాక అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. సో అది జూబిలెంట్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ బాల్ ఫామ్ అదే చెప్పాను కదా, వాలటిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది విక్స్ ఉన్నాయి కాబట్టి అంత స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మూవ్ అయితే ఉంటుంది అప్ మూవ్, బట్ కిచడీలా ఉంటుంది అక్కడ, అది కొంచెం చిరాగ్గా ఉంటుంది ట్రేడ్లో ఎంటర్ అయిన తర్వాత. నెక్స్ట్ అది ఏసీసీ. సో అవి ఫ్రెండ్స్ 21 స్టాక్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన స్టాక్స్ ఒకసారి మీరు చూద్దాం అనుకున్నట్లయితే ఒకసారి చూసుకోండి, నోట్ చేసుకుంటారు, స్క్రీన్ షాట్ తీసుకుంటారు. ఏసీసీ, అపోలో టైర్, బయోకాన్, బీపీసీఎల్, క్యామ్స్, సిఎస్బి బ్యాంకు, ఫినోలెక్స్ కేబుల్స్, కజేరా సిమెంట్, కళ్యాణ్ జ్యువెలర్స్, కన్సైన్ ఎరోలాక్, మ్యాక్స్ హెల్త్, మెడ్ ప్లస్, రోట్, శ్రీ సిమెంట్, సుదర్శన్ కెమికల్స్, సన్టెక్ రియాలిటీ, ట్రైడెంట్, వీటీఎల్, జూబిలెంట్ ఇండస్ట్రీస్, బాల్ ఫార్మా, పవర్ మెక్. సో ఇవి ఆ స్టాక్స్ మనం ఈ వీక్లో అబ్జర్వ్ చేసినవి. సో ఈ వీక్లో మనకి మంచి స్టాక్స్ అయితే ఉన్నాయి. ఈజీగా 10% అయితే క్యాప్చర్ చేసే స్టాక్స్ కొన్ని ఉన్నాయి. సో ఏంటంటే నేను మీకు చెప్పేది, ఆల్రెడీ మనకి 7 వీక్స్ అయిపోయింది, 8th వీక్లోకి వచ్చేస్తాం. ఈ స్టాక్స్ అబ్జర్వ్ చేయండి, ఓన్గా అనాలిసిస్ చేయండి. ఎంట్రీ ఇప్పుడు తీసుకోండి అని నేను చెప్పకూడదు యూట్యూబ్లో కొన్ని స్టాక్స్లో. సో రికమెండేషన్ అయితే కాదు, ఓన్గా అనాలిసిస్ ఖచ్చితంగా చేయండి. అనాలిసిస్ చేసి మీరు వీకెండ్ విస్పర్స్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, అట్లీస్ట్ 1 స్టాక్ అయినా సరే మనం డిస్కస్ చేస్తాం, ప్రతి వీక్ మీరు అబ్జర్వ్ చేయండి. ఒక్క స్టాక్ అయినా సరే మనకి మినిమం ఒక 10% మూవ్ అయితే ఇస్తుంది. 1 వీక్లో 10% మీరు బాగా మైండ్లో పెట్టుకోండి. 1 వీక్లో 10% క్యాప్చర్ చేస్తున్నాం అంటే మనం ఒక స్ట్రాంగ్ ట్రేడర్గా సక్సెస్ఫుల్గా వెళ్తున్నాం. సంవత్సరంలో 10% వస్తుందండి బ్యాంక్ ఇంట్రెస్ట్, అది మైండ్లో పెట్టుకోండి. 1 వీక్లో 10% అనేది మనం క్యాప్చర్ చేయొచ్చు. అది ఏ స్టాక్ అనేది నేను చెప్పలేను, అది ఆ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ఉంటుంది. సో ఏ స్టాక్లో వస్తుంది అనేది మనకు తెలియదు కాబట్టి బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. కొన్ని స్టాక్స్ సడన్ మూవ్ ఇస్తూ ఉంటాయి, అక్కడ పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే చూడొచ్చు. లాస్ట్ టైం మనం హోండా పవర్ గురించి చూసుకున్నట్లయితే ఆ చార్ట్ ఆల్రెడీ డిస్కస్ చేశాను, అది పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే మనకు ఆఫర్ చేసింది. సో అలాంటి స్టాక్స్ మనం ప్రతి వీక్లో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం కదా వీకెండ్ విస్పర్స్లో, ఇందులో 1-2 మినిమం 1 స్టాక్ అయితే ఖచ్చితంగా మనకి 10% మూవ్ అయితే ఇస్తుంది. నేను బాగా అబ్జర్వ్ చేస్తూ మీరు తెలుస్తుంది. సో ఏంటి అంటే అలాంటి స్టాక్స్ కనుక మీరు పట్టుకోగలిస్తే రెగ్యులర్గా ప్రతి వారం 10% క్యాప్చర్ చేయలేకపోయినా సరే 5% మూవ్ ఇచ్చే స్టాక్స్ మనకి 5 or 6 ఉంటున్నాయి. కొన్ని స్టాప్ లాస్ అయితే హిట్ అవుతూ ఉంటాయి, అది కామన్ అది ట్రేడ్స్లో. సో ఆ 5% మూవ్ అయినా సరే మనం క్యాప్చర్ చేయగలిగితే వీక్లీ 5% చెప్పున మనం కాంపౌండింగ్ చేసుకుంటూ వెళ్తే మనం మంచి స్ట్రాంగ్ సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతాం ఫ్రెండ్స్. సో అది మనం అనాలిసిస్ చేస్తూ వెళ్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ ట్రేడర్ అవుతాం. సో అనాలిసిస్ చేయండి, లైట్ తీసుకోవద్దు. స్టాక్ మార్కెట్ అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఎలాంటిదంటే మనం ఒక నిధి లాంటిది స్టాక్ మార్కెట్. ఇందులో మనం చెంచా పట్టుకెళ్తే చెంచాతోనే తీసుకోగలం, మూట పట్టుకెళ్తే మూటతో పట్టు రావచ్చు. సో అలాంటిది స్టాక్ మార్కెట్. సముద్రంలో నీరు ఎంత తీసుకోవాలంటే నువ్వు ఎంత పట్టుకెళ్తే అంత, ఏ పాత్ర పట్టుకెళ్తే ఆ పాత్రతో తెచ్చుకోవచ్చు. అలాంటిది స్టాక్ మార్కెట్, మన యొక్క డబ్బు సముద్రం అన్నమాట స్టాక్ మార్కెట్ అనేది. మన పాత్ర సైజు మనం ఎంత మొయ్యగలం అనేది చూసుకొని అలాంటి సైజు పాత్ర పట్టుకెళ్తాం. సో అది ఫ్రెండ్స్ ఈ వారం వీకెండ్ విస్పర్స్. నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం వీకెండ్ విస్పర్స్లో డిస్కస్ చేసిన స్టాక్స్ ఒక్కోసారి 20 ఉండొచ్చు, ఒక్కోసారి 15 ఉండొచ్చు, ఒక్కోసారి 30 ఉండొచ్చు. అలా నెంబర్ ఆఫ్ స్టాక్స్ అనేది మ్యాటర్ కాదు. మనకి ఈ స్టాక్స్లో మినిమం 2 to 3 స్టాక్స్ అనేవి మనకి మంచి మూవ్ అయితే ఇస్తున్నాయి అద్భుతంగా. మినిమం చెప్తున్నాను నేను, కొన్నిసార్లు 5-6 స్టాక్స్ అనేవి అద్భుతమైన మూవ్స్ ఇస్తున్నాయి. సో ఈజీగా మనం ఒక 10% మూవ్ అయితే క్యాప్చర్ చేయొచ్చు, ఓకేనా? అది ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. కాబట్టి ఏంటి అంటే మీరు ఓన్గా అనాలిసిస్ చేసి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అలాంటి స్టాక్ మీరు ఎంట్రీ తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇవే కాల్స్ అని చెప్పేసి కొంతమంది వేలకు వేలు వసూలు చేస్తున్నారు. సో మీకు ఆ వాల్యూ అనేది అర్థం చేసుకోండి. నేను అనాలిసిస్తో సహా నేర్పిస్తున్నాను కాబట్టి ఒక్కసారి మీరు సొంతంగా కొంచెం కష్టపడండి, చార్ట్ ఓపెన్ చేసి అనాలిసిస్ చేయండి. మనకు ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయిందంటే స్టాక్ మార్కెట్లో ఏదో కొంపలు అంటుకుపోయి అనేటట్టు మనం వదిలేయకూడదు. చెప్పాను కదా, ఇది మహాసముద్రం, మనం ఏ పాత్రతో తీసుకెళ్తే ఆ పాత్రతో మనం తెచ్చుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.